అమరావతి దారుణం మహిళలను హతమార్చిన దుండగుడు పరారీలో నిందితుడు దమ్మైగూడ ఎన్వీఆర్ వైన్స్ సమీపంలో దారుణం గుర్తు తెలియని వ్యక్తి చేతిలో మహిళా హత్య జవహర్ నగర్ న్యూస్ తెలంగాణ నగర శివార్లలోని జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో తీవ్ర కలకలం రేగింది. ఓ గుర్తు తెలియని దుండగుడు ఒంటరిగా ఉన్న మహిళను అతి దారుణంగా హత్య చేసిన ఘటన స్థానికంగా భయాందోళనకు గురి చేసింది. ఇక ఘటన వివరాల్లోకి వెళితే స్థానిక సమాచారం ప్రకారం మంగళవారం రాత్రి లేదా బుధవారం వేకువజామున ఈ ఘోరం జరిగి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. మృతురాలిని స్థానికంగా నివసించే మహిళగా గుర్తించారు. పేరు వెల్లడించాల్సి ఉంది. ఘటనా స్థలంలో రక్తపు మడుగులో పడి ఉన్న మృతదేహాన్ని చూసిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు సమాచారం అందుకున్న వెంటనే జవహర్ నగర్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. క్లూస్ టీం మరియు డాగ్ స్క్వాడ్ ను రంగంలోకి దించి ఆధారాలు సేకరిస్తున్నారు. ప్రాథమిక విచారణ పాత కక్షల వల్ల ఈ హత్య జరిగిందా లేక దొంగతనం చేసే క్రమంలో ప్రతిఘటించడంలో చంపేశారా అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. సీసీటీవీ ఫుటేజ్ నిందితుడి ఆచూకీ కోసం పరిసర ప్రాంతాల్లోని సీసీటీవీ కెమెరాలను పోలీసులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. అనుమానితుల గాలింపు ఇప్పటికే కొంతమంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. పోలీసుల ప్రకటన ఈ కేసును అత్యంత ప్రాధాన్యతతో విచారిస్తున్నాం. నిందితుడు ఎంతటి వాడైనా వదిలే ప్రసక్తే లేదు. త్వరలోనే కేసును ఛేదించి నిందితుడిని కఠినంగా శిక్షిస్తాం. ప్రస్తుతం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనతో జవహర్ నగర్ ప్రాంతంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. పోలీసులు కేసును నమోదు చేసుకుని దర్యాప్తు ముమ్మరం చేశారు. న్యూస్ తెలంగాణ ప్రతినిధి జవహర్ నగర్. ఇక్కడ దమ్మాయిగూడ భారత్ పెట్రోల్ బంక్ ఆపోజిట్లో సాయి ప్రియా నగర్ కాలనీలో ఒక ఖాళీ ప్లేస్ ఉన్నది. బ్యాక్ సైడ్ మెయిన్ రోడ్ బ్యాక్ సైడ్ ఖాళీ ఉన్నది. ఇక్కడ మహిళ రక్తమడుగులో శవం పడి ఉన్నారని చెప్పేసి ఇన్ఫర్మేషన్ వస్తే ఇక్కడ వచ్చాము. అక్కడ చూస్తే సినాబా బెంచ్లో మనకు మహిళ హెడ్ ఇంజరీ అయ్యి చనిపోయి ఉన్నది. ఇక్కడ ఆ తర్వాత డీటెయిల్ లోకల్ ఎంక్వైరీ చేస్తే అమ్మాయి పేరు డేరంగుల విజయ అని ఉంది పేరు. ఏజ్ అబౌట్ 40 years. హస్బెండ్ చనిపోయాడు. 3 యాక్సిడెంట్లు, 2 పిల్లలు ఉన్నారు అమ్మాయికి. అమ్మాయి మేస్త్రి దగ్గర లేబర్ పని చేస్తుంది. రెగ్యులర్గా నిన్న మార్నింగ్ 8:30కి పోయిందని తెలుస్తూ ఉన్నది. ప్రైమరీ ఇన్ఫర్మేషన్ మనకు. అది ఎందుకు చనిపోయింది, నిన్న వర్క్కి వెళ్ళిందా లేదా అనేది ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నాం. ఇప్పుడే డెడ్ బాడీ పోస్ట్ మార్టం నిమిత్తం పంపించాం. ఇన్వెస్టిగేషన్లో ఫర్దర్ ఏమైంది అనేది మేము తెలిసిన తర్వాత మీకు నైట్ ఎన్నింటికి అయింది? నైట్ కాదు, నిన్న మార్నింగ్ 8:30కి ఇంట్లో నుంచి పని కోసం అని బయటకు వెళ్ళింది. లేబర్ పని వెళ్ళింది. ఎప్పుడు అయింది రేపు మనకు జనరల్గా నైట్ టైం అనుకుంటున్నాము. బట్ పోస్ట్ మార్టం చేస్తే ఏ టైంకి అనేది ఎగ్జాక్ట్ టైం మనకు తెలుస్తుంది. ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ మనకి ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే చెప్తాము. ఏందమ్మా తెలియదమ్మా, మనం పోస్ట్ మార్టం చేయాలి కదా, మనం ఇప్పుడే చెప్పలేం కదా. ఇన్వెస్టిగేషన్ ప్రైమరీ స్టేజ్లో ఉంది. ఇది ఇప్పుడు ఐడెంటిఫై అయింది డెడ్ బాడీ కాబట్టి అవన్నీ ఎంక్వైరీ చేసి ఇన్వెస్టిగేషన్ చెప్తాం. థ్యాంక్ యూ.